అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం మెట్టపాలెంలో కరెంటు షాక్తో మృత్యుతో షాక్ కాంట్రాక్టు ఉద్యోగి బోయిన రామరాజు మృతి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలింపు. మృతుడి కుటుంబానికి 50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని, విద్యుత్ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ముందు బైఠాయించిన బంధువులు, తోటి కాంట్రాక్టు ఉద్యోగులు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఎన్టీఆర్ ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని తరలించేది లేదంటున్న బంధువులు. ఈరోజు మెట్టపాలెం పంచాయతీ జగన్నాథపురం గ్రామంలో మెట్టపాలెం పంచాయతీకి ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ హెల్పర్గా పనిచేస్తున్నటువంటి బోయిన రామరాజు అనేటటువంటి వ్యక్తి మార్నింగ్ సుమారు 7 గంటల సమయంలో పోలెక్కి లైన్ మేనేజ్మెంట్ చేస్తుండగా మృతి చెందడం జరిగింది. మాకందరికీ చాలా బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు నిర్లక్ష్యం వల్ల ఈ వ్యక్తి అనేటువంటి వాడు చనిపోయాడని మా ఆవేదన. అదేవిధంగా ఆ వ్యక్తికి ఏ అయితే తగిన డ్యూటీస్ ఇవ్వకుండా లైన్ ఇన్స్పెక్టర్ చేసేటటువంటి డ్యూటీసు ఆ వ్యక్తి చేత ఏఈ గారు చేయించడం వల్ల వాళ్ళ ఆఫీసులో కూర్చొని ఆదేశాలు ఇచ్చి ఈ వ్యక్తిని లైన్ ఎక్కించి 11 kV లైన్ ఎక్కించి చేయించడం వల్ల అనుభవం లేకపోవడం వల్ల షార్ట్ సర్క్యూట్ తగిలి కింద పడిపోయి చనిపోవడం జరిగింది. అదేవిధంగా దానికి విధిగా ఇక్కడ మేము అందరం కూడా ధర్నా చేస్తున్నాం. చిన్నపిల్లలు ఉన్నారు, ఒక భార్య, 2 పిల్లలు, ఒక తండ్రి ఉన్నాడు, తల్లి చనిపోయింది. వాళ్ళకి ఆధారంగా ఏమన్నా వాళ్ళకి డిపార్ట్మెంట్ తరఫున హెల్ప్ చేయమని అడుగుతున్నాం, కానీ వాళ్ళు ఎటువంటి స్పందన కూడా లేదు. అదేవిధంగా దానికి విరుద్ధంగా కూడా మేము బాడీని కూడా ఇక్కడే ఉంచాము. వాళ్ళు డిపార్ట్మెంట్ ఏదైనా సరే వాళ్ళకి లైఫ్ సెక్యూరిటీ ఇచ్చే వరకు కూడా ఈ బాడీని ఈ ఎన్టీఆర్ హాస్పిటల్ నుంచి కదిలించింది లేదని చెప్పేసి మేము ఒక సర్పంచ్గా నేను తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏపీడీసీఎల్లో డిపార్ట్మెంటు నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది. ఆ ఏఈ గారు ఆఫీసులో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని ఫోన్ చేసి నువ్వు పోలెక్కి 11 kV జంపర్లు మార్చి అని చెప్పడం ఒక హెల్పర్ తోటి. గత 2016 నుంచి అదే హెల్పర్ పనిచేస్తుంటాం మా పంచాయతీలో. ఇప్పుడు వరకు కూడా ఒక లైన్ మ్యాన్ కానీ ఒక లైన్ ఇన్స్పెక్టర్ కానీ వచ్చి వర్క్ చేసిన దాఖలాలు లేవు. అనాథరైజ్గా పనిచేయించి ఒక వ్యక్తిని బలి తీసుకున్నటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీద ప్రభుత్వం, పోలీసు వారు తగిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్గా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా మీడియా మిత్రులు, ప్రజలందరూ గమనించాలి. ఈ దొడ్డిదారిని వెళ్తున్నటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ని ఖండించవలసిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈరోజు తెలుపుతున్నాను. అదేవిధంగా ఆ లబ్ధిదారు ఏదైతే వ్యక్తి చనిపోయాడో బోయిన రామరాజు అనేటువంటి వ్యక్తి ఆ కుటుంబంలో ఒక జాబ్ ఇచ్చి, అదేవిధంగా వాళ్ళని ఒక 50 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్లు కూడా పూర్తిగా సకాలంలో పూర్తి చేస్తే అప్పుడే మేము బాడీ తీసుకెళ్ళి మేము కార్యం చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ మీడియా మిత్రులు సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. దీనికి ప్రభుత్వం కానీ, పోలీస్ శాఖ కానీ వీళ్ళు చొరవ తీసుకొని ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి చర్యలు తీసుకొని ఏదైతే లాస్ అయ్యాడో ఆ వ్యక్తికి న్యాయం చేయాలని కోరుకుంటూ ఒక సర్పంచ్గా ఆవేదన మీకు తెలుపుతూ, మీడియా మిత్రులు తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో జగన్నాథపురం గ్రామంలో విద్యుత్ మరమ్మతులు చేస్తూ రామరాజు అనే కన్సల్టెంట్ పే వర్కరు మరణించడం జరిగింది. ఆర్ఈఎస్ఎస్లో పనిచేస్తున్నటువంటి యూనియన్లు, ప్రజా సంఘాలు, ఏఐటీయూసీ, సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం కూడా చేస్తాం. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రామరాజు కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని,
50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి ప్రధానమైన మా డిమాండ్స్ యాజమాన్యం ముందు పెట్టాం. ఆర్ఈసీఎస్లో పనిచేస్తున్నటువంటి 370 మందికి పైగా కార్మికులకి ఉద్యోగ భద్రత కొరవాడింది. ఆర్ఈసీఎస్ ఈపీడీసీఎల్లో విలీనం చేశామని చెప్పి ప్రకటన చేశారు. వాస్తవానికి ఆర్ఈసీఎస్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని ఈపీడీసీఎల్ అనే సంస్థకి ఎంగేజ్కి ఇచ్చారు. జీతం వాలేస్తారు. మా యొక్క ఉద్యోగుల మీద పూర్తి అధికారం ఆర్ఈసీఎస్కి ఉంటుంది. దీనివల్ల ఈపీడీఎస్ఎల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఉన్న సదుపాయాలు కానీ బెనిఫిట్స్ కానీ ఏవి మా ఆర్ఈసీఎస్ వరకు వర్తించలేదు. దీనివల్ల నష్టం జరుగుతూ ఉన్నది. ఇటీవలి కాలంలో పని ఒత్తిడి తీవ్రంగా పెరిగింది. బిల్లు కట్టకపోయినా సరే కనెక్షన్ కట్ చేయడానికి వీళ్ళే, రీడింగ్ తీయడానికి వీళ్ళే, లైన్ ఎక్కడైనా బాగోలేదంటే మరామతులు చేయడానికి కూడా వీళ్ళే. రకరకాలైన పనులు అప్పచెప్పడం ద్వారా పని ఒత్తిడి ద్వారా కూడా చాలా మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు, మానసికంగా బాధపడుతూ ఉన్నారు. మొన్న చూచుకొండలోనేమో శివ చనిపోయాడు, ఆడిపాకలో వెంకటరామ చనిపోయాడు, ఈ రోజు జగన్నాథపురంలో రామరాజు చనిపోయాడు. రేపు మరెవరు చనిపోతారనే ఆందోళనలో మేమున్నాం. కాబట్టి సక్రమంగా మాకు పని భద్రత కల్పించాలి, సేఫ్టీ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉండాలి. ఆర్ఈసీఎస్లో పనిచేస్తున్నప్పటికీ ఈపీడీఎస్ఎల్ నుండి మెయింటెనెన్స్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ రావట్లేదు. ఇది కూడా ప్రమాదాలకు ప్రధాన కారణము. కుటుంబానికి న్యాయం జరగాలనేది ఆర్ఈసీఎస్లో ఉన్నటువంటి అన్ని యూనియన్లు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. వారికి మద్దతుగా ఏఐటీయూసీగా మేము కూడా వెన్నుదన్నుగా నిలబడతా ఉన్నాం. దీనికి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు కూడా కొన్ని నిర్ణయాలు చేయాలి. 12 మంది చనిపోయారు ఇప్పటి వరకు. 12 మందికి కుటుంబాలకి న్యాయం జరగాలి. వారి కుటుంబానికి ఒక్కొక్కరు చెప్పిన ఉద్యోగం ఇవ్వాలి. 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. ఒక ప్రైవేట్ కంపెనీలో చనిపోయినటువంటి వ్యక్తులకి ₹1 కోటి చెల్లించారు. ప్రధానమంత్రి గారు స్పందించి 2 లక్షల రూపాయలు ఇచ్చారు. యాక్సిడెంట్ ఆరోగ్యం బాగోకపోతే 50,000 రూపాయలు వైద్య ఖర్చులకు ఇచ్చారు. కానీ ఇక్కడ ఈ సంస్థను నమ్ముకొని ఇదే సంస్థలో శ్రమను దారపోసి ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి పరిహారం చెల్లించడానికి ఎందుకు ఈపీడీఎస్ఎల్ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందో అని మేము అడుగుతా ఉన్నాం. కార్మికుల పని భద్రత లేకపోతే ఉద్యోగుల పట్ల ఎటువంటి వేధింపులు చేసినా మేము తీవ్రమైన పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా మేము యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. Please subscribe our channel AP Power News.